ఈరోజు నేను చేస్తున్న మటన్ సూప్. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మటన్ కేజీ అండి. సూప్ గురించి ప్రత్యేకంగా ముడుసులు వేయించానండి. సూప్ గురించి ముడుసులు వేయించుకున్నాం, బాగుంటాయి. కొత్తిమీర, పుదీనా, పెరుగు, నిమ్మరసం, టమాటో జ్యూసు, ఇది బ్లాక్ పెప్పర్ పౌడరు, జీలకర్ర కూడా ఉంది అందులో, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పౌడరు, గరం మసాలా, ఇంకా మటన్ మసాలా, ఉల్లిపాయలు. ముందుగా మనం స్టవ్ వెలిగించుకున్నాం. వేడవుతుంది. ఎరుపు రంగులో వచ్చేదాకా బాగా వేయించాలండి ఉల్లిపాయలు. ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ కలర్లో ఎల్లగా వస్తున్నాయండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మనం మాడిపోకుండా బాగా కలుపుకోవాలన్నమాట. మా అమ్మాయికి మంచి స్మెల్ వచ్చేస్తుందండి. నేను వండేస్తా అంటుంది మా పెద్దమ్మాయి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. మనం బాగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోద్దండి కింద. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిందండి. ఉల్లిపాయలు కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో మటన్ వేస్తున్నాను నేను. మటన్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకుందామండి. ఉప్పు తక్కువగా వేద్దాం, కావాలంటే లాస్ట్లో వేసుకోవచ్చు. ఎక్కువ వేసామనుకోండి, ఎక్కువ అయిపోతే ఏం చేయలేము. పసుపు, కారం వచ్చి కొంచెమే వేసాను అనమాట. ఎందుకంటే నేను బ్లాక్ పెప్పర్ వేసానండి. అదిను మళ్ళీ గ్రీన్ చిల్లీ ఎక్కువగా వేసుకున్నాను. ఈ సూప్కి అవేనండి బాగా టేస్ట్ వచ్చేది, బ్లాక్ పెప్పర్, గ్రీన్ చిల్లీ. దాని గురించి నేను కారం కొంచెమే వేసాను. ఉడుకుతుంది, ఇది బాగా ఉడుకుతుంది కదండి. ఇందులో టమాటా జ్యూస్ వేస్తున్నాను ఇప్పుడు. సూప్కి మనకు అదే టేస్ట్ వచ్చేది బాగా. అన్నీ కలిసేలా కలుపుకోవాలండి బాగా. ఇది బ్లాక్ పెప్పర్, జీలకర్ర అండి. కొంచెం మనం పొడి అవ్వనట్టు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇది చెప్పాను కదండి, గరం మసాలా, ధనియాల పౌడరు, మీట్ మసాలా 3 కలిపి వేసేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుందాం అండి, మాడంటుకోకుండా. ఇప్పటికే మనకైతే మంచి కలర్లో కనిపిస్తుంది మటను. ఇది బాగా ఉడకాలండి సూప్ అనేటప్పటికి. బోన్స్తో సహా ఎందుకు వేసామంటే వాటిలోనే టేస్ట్ ఎక్కువ ఉంటుందండి మనకి, అందుకు బోన్స్తో సహా వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో పెరుగు, లెమన్ జ్యూస్, వీటిని బాగా మిక్స్ చేద్దామండి బాగా. అన్నీ వేసాక ఒక 5 మినిట్స్ దీన్ని ఉడకనిద్దామండి. 5 మినిట్స్ అయిందండి. చూద్దాం ఎలా ఉడికిందో.
వావ్, కలర్ భలేగుందండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా రెండు కలిపేసేస్తున్నానండి. ముందుగా కడిగి పెట్టేసుకున్నాం, అందుకు దీన్ని బాగా కలిపేసుకుంటున్నామండి. కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత బాగా కలిపేసాం. ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసి దీన్ని మనం బాగా ఉడకనిచ్చేస్తే మన కర్రీ రెడీ అవుద్ది. ఇందులో మనం వాటరు ఈ ముక్కలు ములిగేదాకా వేసుకోవాలండి. ముక్కలన్నీ మునిగిపోవాలి బాగా. ఈ విధంగా మనం ముక్కలు ములిగేంత వరకు నీళ్ళు వేసేసుకున్నాం. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని బాగా మగ్గనిద్దామండి. ఆ బోన్స్ అవి అన్నీ మగ్గితేనే మనకి సూప్లో టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. ఓకేనా, మళ్ళీ తీసుకోండి. ఉడుకుతుంది వాటర్, బోన్స్లో వాటర్, సూప్లో వాటర్ మొత్తం అంతా కలిసి బాగా ఉడుకుతుందండి. ఇంకా ఉడకనివ్వాలి దాన్ని బాగా. సూప్ దగ్గరికి అయిపోయిందండి, రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ కట్టేసుకుంటే అయిపోయింది, రెడీ. స్టార్ట్ అయిపోయిందని చెప్పేస్తున్నారు. మరి అలాంటి వారు ఇంప్రూవ్ చేసుకోవడానికి బెస్ట్ రెసిపీస్ ఏమైనా ఉన్నాయని అంటే మేకకాలతో చేసిన రెసిపీస్ అండి. పాయ కానీ ఇలా మేకకాలతో కర్రీ చేసుకున్నా కూడా సూపర్ గా ఉంటాయి. టేస్ట్ అయితే అలాగే చేయడం కూడా చాలా సింపుల్ అండి. చాలా మంది ఇంట్లో కష్టం అనుకుని ఇంట్లో ట్రై చేసుకోవాలి చాలా మంది అయితే.